హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేసి చూపించబోతున్నాను. ఇది అందరు తెలిసిన రెసిపీ, రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అయినా కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీ, ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది. ఇది బయట కొన్న పకోడీ లాగే ఉంటుంది, అంత బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆనియన్ పకోడీ కోసం నేను ఇక్కడ 3 ఉల్లిగడ్డలను తీసుకుంటున్నాను. ఈ 3 ఉల్లిగడ్డలను స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మరి సన్నగా కాకుండా, మందంగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి. మరి సన్నగా కట్ చేసుకుంటే పకోడీ మాడిపోతుంది. ఈ సైజులో కట్ చేసుకొని ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మన చేతితోని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఈ ఉల్లిగడ్డ ముక్కల్లోంచి నీరు అనేది ఊరుతుంది. మనం సాల్ట్ కూడా వేసాం కదా, నీరు మంచిగా ఊరుతుంది. ఈ నీళ్ళతోనే మనం పిండి కలుపుకుంటాం. ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మన పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. చూడండి, నేను కొంచెం పిండి చూపిస్తున్నాను. ఇలా నీరు అనేది కారుతుంది కదా, ఇలా వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఈ ధనియాలు వేయడం వల్ల మన పకోడీ చేసిన తర్వాత తింటూ ఉన్నప్పుడు మన పంటి కింద తగులుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మన ఆనియన్ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. స్పూన్ వైజ్ చెప్పాలంటే 5-6 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. పిండి అనేది గట్టిగా అయ్యేంత వరకు, మన ఉల్లిగడ్డ ముక్కల్లోకి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. చూడండి, మనం అది ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా దాంతోనే కలిపాము. ఇలా బాగా కలిపాక దీంట్లోకి వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి. దీనివల్ల కూడా పకోడీ అనేది కరకరలాడుతూ ఉంటుంది. మనం తింటూ ఉన్నప్పుడు ఆయిల్ కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మన పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలాగా వేసుకోండి. ఇలా మొత్తం నూనెలో సరిపోయేంత పకోడీని ఇలా మొత్తం వేసుకోండి. ఇలా వేసుకొని 2 నిమిషాలు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మొత్తం తిప్పుతూ కలుపుతూ మన పకోడీని మొత్తం ఫ్రై చేసుకోండి. చూడండి, అన్ని వైపులో తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన పకోడీ రెడీ అయిపోతుంది. చూడండి, ఏ కలర్ రావాలి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మెథడ్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా అనేది వస్తుంది, నాది గ్యారంటీ. దీనికోసం నేను నంచుకోవడానికి 5-6 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో దీన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ పకోడీతో పాటు ఈ పచ్చిమిర్చిని నంచుకొని తినండి. మీకు బయట కొన్న దానికంటే టేస్ట్గా ఉంటుంది. అలాగే గార్నిషింగ్ కోసం నేను కొంచెం కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నాను. అంతేనండి, మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూడండి, నేను ఎట్లా క్రిస్పీగా అయిందో, ముక్కలు ముక్కలు అయిందిగా ఇలా ప్రెస్ చేస్తే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.